అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నామండి. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ శుభాది వందనాలండి. ఈ శ్రేష్టమైన సమయంలో కీర్తనల గ్రంథము 30వ కీర్తన 11వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చదువుతానండి, ఆలకించండి. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. చాలా ఇష్టమైన వచనం నాకు ఇది. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన ఎవరు రాశారంటే ఈ కీర్తన దావీదు రాశారండి. దేవుని బిడ్డలారా, నిజమే కదా, మన ప్రాణము మౌనముగా ఉండకూడదు. ఎందుకో తెలుసండి, ఆయన మన ప్రతి పరిస్థితుల్లో కూడా ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు, దీవెనను ఇచ్చే దేవుడు, కృపను కుమ్మరించే దేవుడు అండి. కాబట్టి మన ప్రాణము మౌనముగా ఉండకూడదండి. ఎందుకంటే ఆయన మన అంగలార్పును నాట్యముగా చేశాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, అంగలార్పు ఉందా? నీకేమైనా దుఃఖం ఉందా? వేదన ఉందా? నిరాశ ఉందా? నిస్పృహ ఉందా? ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నతంగా ఎదగలేకపోతున్నావో, ఏ పరిస్థితి అయితే నిన్ను దిగజారుస్తుందో దానిని బట్టి భయపడుతున్నావా? కలవరపడుతున్నావా? ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. ఏంటో తెలుసా? ఆయన ఎవరు? దేవాది దేవుడని యేసయ్య నీ అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడండి. నిజమే కదా? దావీదు జీవితంలో ఎంత నిరాశ, ఎంత నిస్పృహ, ఎంత వేదన, ఎంత దుఃఖం, ఎంత అవమానం దేవుని బిడ్డలారా, అయినప్పటికీ దావీదు దుఃఖాన్ని, దావీదు అంగలార్పుని దేవుడు గొప్ప నాట్యముగా చేశాడు. దేవుని బిడ్డలారా, నాట్యం అంటే గుర్తు వస్తుంది, మందస్సు వెళుతుందంట. మందస్సు వెళుతూ ఉంటే దేవుని బిడ్డలారా, మందస్సు ముందంట దావీదు పరిశుద్ధాత్మతో నింపబడి నాట్యం చేస్తున్నాడండి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో నింపబడి దావీదు నాట్యం చేస్తున్నాడు. అంటే దావీదు ఈ పరిస్థితి అనే కాదండి, దావీదు బాల్యం నుండి దావీదు చనిపోయేంత వరకు కూడా దావీదు జీవితాన్ని మనం గమనిస్తే దావీదు ప్రతి సందర్భంలో దేవుణ్ణి స్తుతించాడు, గణపరిచాడు. ఇంకా చెప్పాలంటే గొప్ప వర్షిప్ లీడర్గా దావీదు మనకు కనిపిస్తాడండి. కాబట్టి అందుకే గొర్రెల కాపురైన దావీదును దేవుడు సింహాసనం ఎక్కించాడండి. కాబట్టి వాక్యాన్ని వింటున్న సహోదరుడా, సహోదరి, నువ్వే విషయంలో అంగలారుస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, వేదనకు గురవుతున్నావు, సమస్తాన్ని దేవుడు తొలగించి నీ అంగలార్పును కూడా నాట్యంగా మార్చే దేవుడు నా యేసయ్య. అటు రీతిగా మీ జీవితాలు అద్భుతాలు జరిగించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. తల్లవంచండి, కళ్ళు మూసుకోనండి. మహాగణుడా, మహోన్నతుడా, ఈ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ శ్రేష్టమైన సమయంలో ఎంతమంది అయితే దేవుని వాక్యమును విన్నారు, నీ బిడ్డలైన వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. కీర్తనాకారుడైన దావీదు అంటున్నారయ్యా, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు అంటున్నాడయ్యా. కాబట్టి ఎవరి జీవితంలో అంగలార్పు, దుఃఖము, వేదన, నిరాశ, నిస్పృహ ఉందో తొలగించినైనా వారి జీవితాల్లో గొప్ప నాట్యకరమైన, ఆనందకరమైన, సంతోషకరమైన దీవెనలు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నిన్ను నమ్ముకున్న వారిని ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా. అటు రీతిగానైనా ఈ యొక్క ఉదయకాల సమయాన వారు ఏ విషయంలో దుఃఖపడుతున్నారో, ఏ విషయంలో నిరాశలో ఉన్నారో తొలగించి ఈ దినపు ఆశీర్వాదాల దీవెనలు వారికి దయచేయమని, వారి ప్రతి సందర్భంలో కూడా దీవించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా, మేలు పొందుకున్నట్లుగా మీరే వారికి సహాయం చేసి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.